నమస్తే అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిల్లు బై ఐపీఎస్. సాంబార్ పొడిని ఇంట్లోనే ఇలా చేసి చూడండి. పెళ్ళిళ్ళలో సాంబార్ రుచి ఉంటుంది చూడండి, అదే టేస్ట్ వస్తుంది మనకి ఇంట్లో కూడా. తప్పకుండా ట్రై చేయండి. పక్కా కొలతలతో ఎలా చేయాలో చూపించాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి కడాయి పెట్టుకొని, కడాయి హీట్ అయిన తర్వాత 3/4 కప్పు పచ్చిశనగపప్పు, 3/4 కప్పు కందిపప్పు, అలాగే 3/4 కప్పులో సగం మినప్పప్పు. నేను ఇక్కడ పొట్టు మినప్పప్పు తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే గుళ్ళు మినప్పప్పు కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా 3 చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ విధంగా మనకి ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మళ్ళీ ఇందులోకి ఒక 1/2 కప్పు ధనియాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 1 స్పూను మిరియాలు దోరగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 స్పూను జీలకర్ర చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చిన్న మంట మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 10 నుంచి 12 వరకు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక నిమిషం పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 స్పూను ఆవాలు, ఒక 1/2 స్పూను మెంతులు వేసుకొని, ఒక 3/4 కప్పు కరివేపాకు అంటే ఒక 4 రెమ్మల కరివేపాకు వేసుకొని, కరివేపాకులో తేమ ఆరేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా చిన్న మంట మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత అదే ప్లేట్లోకి తీసుకొని ఇందులోకి ఒక 1/2 స్పూను పసుపు, 1/2 స్పూను ఇంగువ వేసుకొని చల్లారనివ్వాలండి. ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఈ విధంగా పొడి చేసుకోవాలి. మెత్తగా ఈ విధంగా పొడి చేసుకున్న తర్వాత ఒక డబ్బాలోకి వేసుకొని స్టోర్ చేసుకోవాలి. ఇది మనకి ఒక 3 నెలల వరకైనా స్టోర్ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇది గనక సాంబార్లో వేస్తే చాలా రుచిగా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.